రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా సర్కార్ కూడా ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు డబ్బులను రిలీజ్ చేసింది. అయితే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినా చాలా మంది రైతుల ఖాతాల్లో ఇంతవరకు నగదు జమ కాలేదు. బీఆర్ఎస్ టైంలో రైతు బంధు పడిన రైతులకు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. దీంతో పైసలు పడక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్ కు ఇది పెద్ద రాష్ట్ర ఖజానాలో కావాల్సిన నిధులున్నా రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు మాత్రం జమ కావడం లేదు. జనవరి 26న నారాయణపేట జిల్లా కొస్గిలో రైతు భరోసా స్కీమ్ ను సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఆ రోజు తొలి విడతగా 577 గ్రామాల్లోని 9,48,333 ఎకరాలకు గాను 4,41,911 మంది రైతుల అకౌంట్లలో 593 కోట్లు జమ అయ్యాయి. ఇక వారం 10 రోజుల్లో రాష్ట్రమంతా రైతు భరోసా పడుతుందని రైతులంతా భావించారు. గడిచిన నెల రోజుల్లో ఇప్పటి వరకు కేవలం 3 ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది. మిగిలిన రైతులు తమ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాకు ఇబ్బంది కలగవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు 10,000 కోట్లు ఖజానాలో అందుబాటులో ఉంచింది. కానీ ఆర్థిక శాఖ, వ్యవసాయాల మధ్య సమన్వయ లోపం వల్లే రైతు భరోసా ఆలస్యం అవుతున్నట్లుగా తెలిసింది. రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యాసంగి సీజన్ కు ఎకరాకు 6,000 చొప్పున జమ చేయాల్సి ఉంది. సుమారు 1,50,00,000 ఎకరాలకు సంబంధించి ఈ సీజన్ లో దాదాపు 9,000 కోట్లు ఖాతాల్లో వేయాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆర్థిక శాఖ ప్రతిరోజు 2,000 కోట్ల వరకు నిధులను బదిలీ చేసే అవకాశం ఉంది. ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల చొప్పున విడతల వారీగా రైతుల ఖాతాలో నిధులు జమ చేయవచ్చు. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రైతుల జాబితాను ఆన్లైన్ లో ఆర్థిక శాఖకు అప్డేట్ చేయాలి. అందుకు అనుగుణంగా ఆర్బీఐకి అటు నుంచి రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ అవుతుంది. అయితే రైతుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి బిల్లుల రిలీజ్ కోసం ఆర్థిక శాఖకు పంపినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ 3 విడతల్లో 3 ఎకరాల వరకు 3,000 కోట్ల దాకా జమ చేసిన ఆర్థిక శాఖ మిగిలిన రైతు భరోసాను పక్కన పెట్టింది. కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం వల్లే ఈ ప్రాసెస్ ఆగిపోయినట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద 2 శాఖల నడుమ సమన్వయ లోపం వల్ల రైతు భరోసా
పడక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక దీంతో క్షేత్రస్థాయిలో పర్యటనలో తాము రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నామని అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. గడిచిన నెల రోజుల్లో 3 విడతల్లో 3 ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా పైసలు పడ్డాయి. మొదటి విడతలో ఎకరా వరకు ఉన్న 17.03 లక్షల మంది రైతులకు 9.29 లక్షల సాగు భూమికి 557.54 కోట్లను జమ చేశారు. రెండో విడతలో 13.23 లక్షల మంది రైతులకు చెందిన 18.19 లక్షల ఎకరాలకు డబ్బులు జమ చేశారు. మూడో విడతలో 10.13 లక్షల మంది రైతులకు చెందిన 21.12 లక్షల ఎకరాలకు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఇప్పటిదాకా మొత్తంగా 3 ఎకరాల లోపు రైతులకు 3,000 కోట్ల దాకా జమ చేశారు. అయితే 3 ఎకరాల లోపు ఉన్న రైతుల్లోనూ కొందరికి ఇంకా రైతు భరోసా జమ కాలేదు. మరోవైపు రైతు భరోసా నిధుల జమ ఆలస్యమైతే అందుకోసం కేటాయించిన 10,000 కోట్లలో కొంత మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించే అవకాశం కూడా లేకపోలేదని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే జరిగితే పెట్టుబడి సాయం మరింత ఆలస్యం అవుతుందని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లు, సాగుకు పనికిరాని ఇతర భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అధికారులు సాగు యోగ్యం కాని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భూములు 3 లక్షల ఎకరాల లోపు ఉన్నట్లు తేల్చి సర్వే నంబర్లను బ్లాక్ చేయించారు. ఈ క్రమంలో సాగు యోగ్యమైన భూములు సైతం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. ఉదాహరణకు ఒక సర్వే నంబర్లో 20 ఎకరాల భూమి ఉంటే అందులో 5 ఎకరాలు మాత్రమే సాగుకు యోగ్యం కాకపోతే ఆ సర్వే నంబర్లోని మిగిలిన 15 ఎకరాలు కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లడం వల్ల ఆయా రైతులకు పెట్టుబడి సాయం జమ కాలేదు. ఇప్పటివరకు రైతు భరోసా జమ కాని భూములకు కూడా ఇదే సమస్య వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సహాయంతో ఈ టెక్నికల్ ఇష్యూను పరిష్కరిస్తోంది. ఇది కూడా రైతు భరోసా ఆలస్యానికి కొంతవరకు కారణమని భావిస్తున్నారు. అయితే ఈ టెక్నికల్ సమస్యలు తీరితే త్వరలోనే అందరి రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు పడనున్నాయని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది.